రఘురామకృష్ణరాజు తన కక్ష తీర్చుకోవాలనుకుంటున్నారు. అందుకు అనుగుణంగా తను పెట్టినటువంటి కంప్లైంట్. అది కక్ష ఎందుకు అవుతుంది అనేటటువంటి పాయింట్ సహజంగా చర్చకొస్తాయి. ఎందుకంటే రఘురామకృష్ణరాజు నన్ను హింసించినందుకు నేను చట్టపరమైనటువంటి శిక్షే కదా కోరుకుంటోంది అన్నది ఆయన వాదన ఉంటుంది. అదే సందర్భంలో 4 సంవత్సరాల పాటు జగన్మోహన్ రెడ్డిని అమరాభూతులు తిట్టినప్పుడు దానికి చట్టపరంగానే కదా శిక్షించింది, లేనిది అబద్ధాలు చెప్తున్నారన్నది వైసీపీ వాళ్ళ వాదన. ఇది పక్కన పెడితే ఆనాడు డిఐజీగా సిఐడి డిఐజీగా ఉన్నటువంటి సునీల్ నాయక్ కేసు అప్పుడు రఘురామకృష్ణరాజు అరెస్ట్లో కీలక పాత్ర పోషించడం, తనని ఇంట్రాగేషన్ చేసినప్పుడు రూమ్లో ఉంది అతనే కొట్టించారు అన్నటువంటిది రఘురామకృష్ణరాజు ఫీలింగ్. ఈ అంశం మీద సునీల్ నాయక్ బీహార్ కేడర్ ఐపీఎస్ అధికారి కావడం, ఆంధ్రప్రదేశ్లో పని పూర్తి అయిపోయాక ప్రభుత్వం మారగానే